నిన్న తుపాకీ రాముడు, ఇక తుపాకీ రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకీ రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాహక సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్. సరే, అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు, వాళ్ళ నాయన పిట్టల దూరం అంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు. ఓన్లీ తుపాకీ రాముడు ఒక్కడే అగ్రెసివ్గా ఉండు. కాబట్టి తుపాకీ రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా, భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ 2001లోనో 2000లోనో స్టార్ట్ అయినట్టుంది. తర్వాత దాంతోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి 25 సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే 27వ తారీఖు సభ బ్యాక్ డ్రాప్లో బీఆర్ఎస్ ఉంటుందా, భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా, తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను, ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది, మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది, మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ ఉన్నట్ట? కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి దానికి కూడా సమాధానం చెప్పాలి నా ప్రశ్నకు. ఇక పోతే యువరాజు, తుపాకీ రాముడు చాలా ఉన్నారు, ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి ఆయనకు. గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను స్మరించుకోలేదు, కానీ నిన్న స్మరించుకురు. హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు. వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం, ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నోసార్లు తిట్టిర్రు అవసరానికి. మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని పొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని, సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు, ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మిగిలి, మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలనో నాకు అర్థం కాదు. కాళేశ్వరం కట్టినందుక 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 8,000 కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక? దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగిలాలి? మళ్ళీ అంత అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలి. ఇలా అర్జెంటుగా రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు, ఎందుకంటే మీకు ఓటేయలేదు కాబట్టి. ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ గారు అవసరం ఉంది, కేసీఆర్ గారిని ఇమీడియట్గా ముఖ్యమంత్రి అంటే ఒప్పుకోదు కదా రాజ్యాంగం, ఎన్నికలు కావాలి కదా మళ్ళా. ఇప్పుడు అర్జెంటుగా వచ్చి ఏం చేయాలి? ఆల్రెడీ దోసుకునేది సరిపోలేదా అంటే ఇంకా టార్గెట్ మిస్ అయ్యిరా? ఇంకా టార్గెట్ మిస్ అయ్యి ఇంకా కూడా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తుంగలోకి తొక్కి మళ్ళా మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని అడగడానికి తుపాకీ రాముడు గారికి ఏంది, నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు. మీరు వద్దనే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది. సంవత్సరం మీద 6 నెలలు కాకముందే మీ బాధ ఏంది? ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ విష ప్రచారం ఏందో నాకు అర్థం కాలే. ఆ రోజు మొత్తం తెలంగాణ తేవడానికి మేమే కారణమని చెప్తుండు. ప్రజా గొంతుకగా ఉన్నటువంటి మా పార్టీ, ప్రజల కోసం పోరాటం, ప్రజా గొంతుకగా వచ్చిన మీ పార్టీ, సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చి 2007లో తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ అని ఇస్తే దోచుకున్నటువంటి గొంతులు కోసినటువంటి పార్టీ మీ పార్టీ. గొంతుక కాదు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, చెప్పింది సోనియా గాంధీ. మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిగ్గు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్టకథలు చెప్పుకుంటుర్రా? మీరు దేనికి గుర్తుపెట్టుకోవాలి?
నువ్వు అమెరికాలో ఉన్నావు, మీ కుటుంబంలో మీ సోదరి అమెరికాలో ఉంది. ఉద్యమం చేసేటప్పుడు మీ నాయన ఏం చెప్పొచ్చిండు? ఉద్యమం చేసేటప్పుడు 2000 పార్టీ పెట్టిన రోజు గుర్తుపెట్టుకోండి. ఆ పార్టీలో ఆ రోజు ఈరోజు కల్లం యాదగిరెడ్డి గారు లేరు, సత్యనారాయణ గారు లేరు. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. టైగర్ నరేంద్ర లేడు. నిన్న మొన్న మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఆమె కూడా లేదు మీ పార్టీలో. ఎవరుర్రా మీ పార్టీలో? తుపాకి రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే 5 ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి 5 నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు. తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు, ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రజతోత్సవ సభలు పెడుతున్నారు. దానికేం సీరియస్నెస్ లేదు రజతోత్సవం, ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రజతోత్సవం ఎందుకుంటది? Subscribe us and press the bell icon for more interesting updates.